నటుడు మంజు మనోజ్ తమ ఫ్యామిలీ వివాదంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కుటుంబంలో ఒకరికి మాత్రమే తాను నచ్చలేదన్నాడు. తండ్రి మోహన్ బాబు కాళ్లు పట్టుకోవాలని ఉందని, తన బిడ్డను అతని ఒడిలో పెట్టాలని ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు. మళ్లీ అందరం కలిసే రోజు రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నాడు. ఈ మేరకు తాను నటించిన భైరవం సినిమా మే 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ కుటుంబ వివాదంపై ఓపెన్ అయ్యాడు. 9 ఏళ్లుగా నా పని నేను చేసుకుంటున్నా. నా భార్య బొమ్మల కంపెనీ పెట్టింది. నేను ఆర్ట్ వర్క్ చేశాను, కథలు కూడా రాశాను. ఇన్నాళ్ళు ఆత్మగౌరవంతో బతికా. నేను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు. ఇంట్లో ఊహించని ముప్పు ఎదురైంది. నా భార్య ప్రెగ్నెన్సీ టైంలో మేమంతా కలిసాం. అది మా ఫ్యామిలీలో ఒకరికి నచ్చలేదు. కాలేజీలోనూ కొన్ని సమస్యలు, నాన్న వరకు వెళ్లలేదు. విద్యార్థులు లెటర్స్ రాసి నాకిచ్చారు. నేను వెళ్ళి అడిగితే నీకేంటి సంబంధం అన్నారు. అక్కడ పనిచేసే వారందరితో నాపై, నా భార్యపై కేసులు పెట్టించారు. సంబంధం లేని విషయంలోకి నా భార్యను లాగారు. అప్పుడు నా హృదయం ముక్కలైంది అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నిజానికి తాను ఏ తప్పు చేయలేదని, బాధతో వచ్చిన కోపమే అని అన్నాడు. నాన్న కాళ్లు పట్టుకోవాలనుంది. నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఉంది. కానీ చేయని తప్పుని అంగీకరించను. అలా చేస్తే నా పిల్లలకు నేను ఏం నేర్పిస్తాను? మా నాన్న నేర్పించిన నీతి ఇది. అందుకే నేను ముందుకెళ్లలేకపోతున్నా. మేమంతా మళ్ళీ కలిసి ఉండాలని రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ మనోజ్ తన ఆవేదనను తెలియచేశాడు.